మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు ఆల్రెడీ, దానికి తోడు మనకి చంద్రగ్రహణం కూడా ఏ నెలలో ఉంది. సో ఏ విధమైన ఇంపాక్ట్ ఉండబోతుంది వీళ్ళ మీద, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి బాగానే ఉంది చెప్పొచ్చు. గురువు మెల్లిగా గురుస్థానం 5వ ఇంట్లోకి, 5వ ఇల్లు చాలా శుభస్థానం, దాంట్లో గురువు మెల్లిగా వెళ్ళడం వెరీ గుడ్ న్యూస్. చూసారా భలే మ్యాచ్ అయింది. ధనస్సు మీనం గురు రాశులు మంచిగా ఉంటాయి. మనం చెప్పుకున్నాం ధనస్సు రాశికి బాగానే ఉంది, మీనరాశికి బాగానే ఉంది. గురు గ్రస్త రాశులు కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది. అసలు ఏం బెంగలేదు, ఏం లేదు. శుక్రుడు 6వ ఇంట్లో, ఆఫీస్లో మంచి అమ్మాయి ఎదురవుతుంది, చేతులు పట్టుకొని తిరుగుతారు, బఫేకి వెళ్తారు, క్యాంటీన్కి వెళ్తారు, మంచి గర్ల్ ఫ్రెండ్ రెడీ, నో నీడ్ టు వరీ. గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు భార్యతో తిరుగుతారు, భార్యతో మంచి టైం స్పెండ్ చేస్తారు, ప్రొఫెషనల్ రెస్టారెంట్స్కి వెళ్తారు, మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్తారు. ఒఫిషియల్ రెస్టారెంట్స్ అంటారు చూడండి, రోడ్ మీద బిర్యానీ సెంటర్లు కూడా మంచి రెస్టారెంట్స్ ఉంటాయి కదా, మంచి ఒఫిషియల్ ప్రొఫెషనల్ రెస్టారెంట్స్కి వెళ్తారు. వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే ఆఫీస్లో చేతులు పట్టుకొని తిరుగుతారు. వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది ఈ మాసం వీళ్ళకి? 5వ ఇంట్లో గురువు అంటే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి చెప్పాను, ఆఫీస్లో పని కంటే ఎక్స్ట్రా క్యాలిక్యులేటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. పని నడుస్తూ ఉంటుంది కానీ ఎక్స్ట్రా క్యాలిక్యులేటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. పని చాలా కూల్గా నడుస్తూ ఉంటుంది, ఆటో మోడ్లో ఉంటుంది అనమాట. దానికి అదే చేసుకుంటూ ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అలా వాడు పని నడుస్తూ ఉంటుంది. అంటే పనిని ఆల్రెడీ లైన్లో పెట్టేసాడు, అది అలా ఇటు మధ్యలో జస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? వివాహ ప్రయత్నాలు ఇప్పుడు లేవు, కానీ ఆ డేటింగ్ ఫేజ్ నడుస్తుంది. కార్తీక మాసం మన సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో పెళ్ళి, దాని ముందేంటి మామూలుగా డేటింగ్ మొదలెట్టేది ఆషాఢం నుంచి. ఆషాఢంలో ఖాళీగా ఉంటాడు, ఏముండదు, నాకు ఎవరు లేరబ్బా, నేను సింగిల్ అబ్బా అనుకుంటాడు. మెల్లిగా శ్రవణం దాటి అలా ముందుకు వచ్చేస్తాడా, స్టార్ట్ అవుతుంది. శ్రవణం అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మి పరిచయం అవుతుంది. మెల్లిగా అది కార్తీకం వచ్చేసరికి పెళ్ళి. మన హిందూ సాంప్రదాయంలో అది అర్థమవుతుంది. సో ఆషాఢం నుంచి స్టార్ట్ అయ్యి అలా కార్తీకం దగ్గరికి పెళ్ళి అవుతుంది. సో ఇప్పుడు ఆ డేటింగ్ ఫేజ్లో వీడు ఉన్నాడు. భాద్రపద మాసం చెప్పాను కదా, మార్పు. భాద్రపదం అంటే మార్పు, ఆశ్వీజం అంటే మూమెంట్, భాద్రపదం అంటే ఆ ఫైర్. ఇప్పుడు నిప్పు అంటుకుంటేనే కదా మొత్తం మనకి వెలుగు వచ్చేది. ఆ నిప్పు, ఆ ఫైర్ మూమెంట్ ఇప్పుడు ఇది భాద్రపదం. ఆ వెలుగు వచ్చేది ఆశ్వీజం. దాంట్లో మీరు ఏదైనా వండుకొని తినడం అనేది కార్తీక మాసం. మీకు అర్థమైందా? మంచి తిండి వండుకున్నారు, ఆ కార్తీక మాసంలో చక్కగా తింటారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కార్తీక మాసంలో ఆ తిండి తిని మీకే అరగక జీవితం అతలాకుతలం అవుతుంది. సో ఆ ఫైర్ మూమెంట్, యురేక్, ఆ స్పార్క్ మూమెంట్ ఈ భాద్రపద మాసం. సో ప్రేమ అనేది సీరియస్గా ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది. కొంతమందికి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి కన్వర్ట్ అవుతుంది. కార్తీకం కల్లా మృగశిర కల్లా పెళ్ళి అయిపోతుంది. సో పెళ్లి చేసుకునే వాళ్ళకి అద్భుతంగా ఉండే మీనరాశి, ధనస్సు రాశి సేఫెస్ట్ రాశి. గురు రాశులు, కుజరాశులు ఎప్పుడైనా సేఫ్, గుర్తుపెట్టుకోండి. చక్కగా ఉన్నాడు, పెళ్లి దారి. కానీ ఒక్కటి మర్చిపోకండి, యోగం ఉండాలి. యోగం లేకపోతే మళ్ళీ ఏముండదు. యోగం లేదంటే ఏం లేదు. ఇప్పుడు ఈ డేటింగ్ ఆస్తారే బ్రేకప్ అవుతుంది జనవరి తర్వాత, లేకపోతే ఇంకొచ్చే జనవరికి. యోగం ఉండాలి మీకు, మీరు జర సీరియస్ ఉండాలి, ఆ అమ్మాయి సీరియస్ ఉండాలి, అప్పుడే కలిసి వచ్చేది. లేదంటే మీకే ప్రాబ్లం, ఏమో అది బ్రేకప్ అవుతుంది కదా. మీకు ఫస్ట్ నుంచే ఫిక్స్ అయిపోయి ఉంటే దాన్ని ఎవడు ఏం చేయలేడండి. ఇప్పుడు నేను జస్ట్ కొంతమంది ప్రేమించారు, జస్ట్ టైంపాస్ చేస్తారు, వాళ్ళకి ఆటోమేటిక్ బ్రేకప్ అవుతుంది. ఎవడైతే సీరియస్గా ఉంటాడు వాడు కూడా సీరియస్ ఉన్న అమ్మాయి పరిచయం అవుతుంది కదా. బాల్ని, ఒక బంతిని గోడకేసి ఎంత స్పీడ్తో కొడతాడో అంతే స్పీడ్తో బాల్ తిరిగి వస్తుంది కదా. మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది. దాంతోపాటు కర్మ అనేది కూడా అటాచ్ అవుతుంది. పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది. పోయిన జన్మలో మీరు బాగున్నారనుకోండి, ఈ జన్మలో మీరు ఆటోమేటిక్ బాగుంటారు,
ప్రేమిస్తే పెళ్ళి అవుతుంది. పోయిన జన్మలో ఎవరైనా వేధించారనుకోండి, అది ఇప్పుడు మళ్ళీ వచ్చి వేధిస్తుంది. మీరు ప్రేమించిన ఆమె ద్వేషిస్తుంది, మీరు పెళ్లి చేసుకుంటే ఆమె డైవర్స్ ఇస్తుంది. కాబట్టి జాతకం అనేది అందుకని చూపించుకోవాలంటారు. చాలామంది వ్యక్తులు ఈ జన్మలో మంచాలు అయి ఉంటారు, కానీ వాళ్ళకి చెడు జరుగుతూ ఉంటుంది, తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు యాక్చువల్గా జాతకం చూపించుకోవాలి, శాంతిలో హోమం చేసుకోవాలి, కొంతసేపు పెళ్ళిని డిలే చేయాలి. కొంతమంది నా దగ్గరకు వస్తారు, వాళ్ళు జాతకం చూస్తే ఒక అమ్మాయి వస్తుంది, వీడి జీవితం నాశనం చేస్తుంది నాకు అర్థమవుతుంది. నేను చెప్తుంటే 5 years దాకా అసలు ప్రేమ పెళ్లి జోలికి వెళ్ళావా సర్వనాశనం అవుతావు, కోర్టులు, బెయిల్లు, పోలీస్ కేసులు కింద మీద అయిపోతావురా నాయన. వద్దురా, సైలెంట్గా ఉండు, మాట్లాడకు, మాట కూడా మెల్లిగా రాని. ఎగ్గిరి డైలాగులు కొట్టడము, సినిమా డైలాగులు కొట్టడం, అమ్మాయిని తిప్పడం, టైం బాగున్నప్పుడు చేసుకో. ఎవరైనా అంతే కదా, చూసుకో ఒకసారి. ఎవడైనా జాతకం చూపించుకోవాలంట మెయిన్గా 18 దాటిన తర్వాత, ఈరోజు లేదా 15, 16 దాటిన తర్వాత చూపించుకోవాలి ఒకసారి. ఏంటి, నాకు స్త్రీ వల్ల కలిసి వస్తుందా, నాశనం అవుతానా? మెయిన్ అదే. నా కెరియర్ పోతుందా ఉంటుందా? ఓ 15 సంవత్సరాలు నా కెరియర్ బాగాలేదు, సరే చెప్తే రోజు అడిగి బెంగా నా కెరియర్ ఏమవట్లేదు, నా కెరియర్ ఏమవట్లేదు. 15 years పడితే నువ్వు పెద్ద రారాజు అవ్వచ్చురా నాయన. 15 years నువ్వు సైలెంట్గా ఉండు. ఆ విషయం తెలియకపోతే వాడు రోజు వాడు చంపుకుంటూ ఉంటాడు కదా. సో 15 ఏళ్ళు దాటిన తర్వాత 10th class పాస్ అయిన తర్వాత జాతకం చూపించుకోవాలి పేరెంట్సే. లేకపోతే వాడు బుర్ర ఉంటే ఆడే చూపించుకుంటాడు. 15 ఏళ్ళకి కొంతమంది కొంచెం ఆ జ్ఞానం, ఆ వెలుగు వస్తుంది. కనీసం 89 తర్వాత చూపించుకోవాలి. భయపడొద్దు, జీవితం మరి అంత దరిద్రం అయితే ఏముండదు. పిక్నిక్కి వెళ్తారు. మీనరాశి వాళ్ళు బేసిక్గా స్పిరిచువల్ రాశి మీనరాశి. ప్రతి రాశికి కొన్ని ట్రేట్స్ ఉంటాయి. అలా చూసుకుంటే మీనరాశి కొంచెం స్పిరిచువల్ రాశి. అంటే తొందరపడి తప్పు చేయరు, లేట్ అయినా కొంచెం మంచి పని చేస్తారు. రిజల్ట్స్ లేట్ వస్తాయి వీళ్ళకి, కానీ సక్సెస్ వస్తుంది, కంపల్సరీ సక్సెస్. మినిమం గ్యారంటీ అంటారు చూడండి, అది మీనరాశికి ఉంది. మినిమం ఫెయిలియర్ అంటారు చూడండి, అది మకరానికి ఉంటుంది. అంటే ఎంతో కొంత ఫెయిలియర్ ఉంటుంది మకరానికి. మీనానికి మినిమం గ్యారంటీ సక్సెస్ ఉంటుంది. అంటే మినిమం సక్సెస్ అంటే కొట్టుకపోడు. మకర రాశి వాడు జీవితంలో ఒకసారి కొట్టుకపోతాడు గ్యారంటీ. వీడు కొట్టకపోతాడు, వీడు పాస్ అవుతాడు, 35 మార్కులు తెచ్చుకుంటాడు వీడు. ఎందుకంటే దేవుడిని నమ్ముతాడు, వీళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటాడు, వేరే వాళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి స్వీట్లు ఇవ్వడం, అన్నదానాలు చేయడం. దేవుడిని నమ్మే మనిషి అన్నదానాలు చేయాలి, పిల్లలకి ఏదో పుస్తకాలు, పెద్దవాళ్ళకి బట్టలు, ముసలి వాళ్ళకి మెడిసిన్స్, అంటే ఏదో చిన్నప్పటి నుంచి ఇంత ఉంటాడు కదా, అప్పటి నుంచే మంచి చేస్తూ వస్తున్నాడు. ధర్మో రక్షితి రక్షిత, అదేనా? మీరు చెప్పండి ఒకసారి. ధర్మో రక్షిత. అది నమ్మేవాడు. అంటే చిన్నప్పటి నుంచి అన్ని మంచి చేసుకుంటా. గురు రాసులు ఇవే, ధనస్సు, మీనం కొంచెం ఎక్కువ, ధనస్సు కొంచెం అక్కడే. వీళ్ళు ఏం చేస్తారంటే మంచిని నమ్ముకుంటూ వస్తారు కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుంది, కానీ స్లోగా జరుగుతుంది అన్నమాట. అంటే అంత స్పీడ్గా వీళ్ళు ఊహించుకున్నంత రిజల్ట్స్ రావు, కానీ స్లోగా చాలా గ్రోత్ ఉంటుంది. స్లోగా ఉంటుంది, మెల్లిగా జీవితం డెవలప్ అవుతుంది. ఒకటేసారి 6 కొట్టాడు వీడు, ఒక సింగిల్ ఒక ఇన్నింగ్స్ సగం అయ్యాక మెల్లిగా 2Dలు, క్లైమాక్స్లో 4, 6 కొడతారు ఒకటేసారి. అది కాదు, వీళ్ళు స్లోగా ఎదుగుతారు. మెల్లిగా ఎదిగే మనుషులు, మంచి దారిలో ఉండే మనుషులు, వయస్సు పెరిగే కొద్దీ సక్సెస్ అనేది మెల్లిగా రావడం మొదలవుద్ది. 33 మెయిన్గా మీనరాశి వాళ్ళకి 33, మీనరాశి, ధనుసు రాశి 33 ఆ వయసు గురించి లైఫ్ అనేది గ్రోత్ ఉంటుంది. 33 దాటి 34 ఎప్పుడైతే అడుగు పెడతాడో గ్రోత్ స్టార్ట్ అవుతుంది. చాలా కూల్గా ఉంటారు, స్పిరిచువల్గా ఉంటారు, అదే దారిలో ఉండాలి. మీనరాశి వాళ్ళు ఇంకోటి, తప్పుడు వ్యక్తులతో తిరగకూడదు. ఈ మధ్య హైదరాబాద్లో ఏమైపోయిందంటే చాలామంది తప్పుదారిలో వెళ్ళి, మంచి వాళ్ళు కూడా తప్పుదారిలో వెళ్ళి
ఆ సర్కిల్లో ఆ పార్టీలు సిట్టింగ్లలో వెళ్ళి వాళ్ళ జాతకాలు పాడు చేసుకుంటారు, తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు. షార్ట్కట్లో డబ్బులు వస్తాయి, గోల్డ్ చైన్ స్నాచింగ్ చేద్దాము. అరే రోడ్డు మీద నుంచొని నువ్వు కొబ్బరికాయలు, బోండాలు, పునుగులు, ఈ జ్యువెలరీలు, కమ్మలు, పాపిడి బిల్లలు అమ్మినా కూడా సంపాదిస్తావు రోజుకి 1000 రూపాయలు. ఆ చైన్ స్నాచింగ్లు ఎందుకు? పానీపూరి అమ్ముకో రోడ్డు మీద. మంచి దారిలో ఉంటారండి, ఏదో ఒకరిని చూసి ఏదో చైన్ స్నాచింగ్ చేస్తారు, కేసులో ఇరుక్కుంటారు, అనవసరంగా జీవితాలు పాడు చేసుకుంటారు. కొత్త వ్యాపారాలు పెడితే సక్సెస్ అవుతాయి, కానీ ఇప్పుడే పెట్టండి. ఈ అమావాస్య తర్వాత మొదలు పెడితే సక్సెస్ అవుతాయి. కుజుడు 8వ ఇంట్లో, సూపర్. ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది, అందుకని ఇదంతా జరుగుతుంది. గురువు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరికైతే పిల్లలు ఉన్నారో మంచి టైం స్పెండ్ చేస్తారు పిల్లలతో. రిక్రియేషనల్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, క్రికెట్, పూల్, క్యారమ్, చెస్, రిసార్ట్స్కి వెళ్ళడం, రిసార్ట్స్లో ఉండడం, పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీస్ అవుటింగ్కి. ఇక భాద్రపద మాసం కాబట్టి విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా కలిసి వస్తాయి అంటారు మీనరాశి వాళ్ళకి? భాద్రపద మాసం అంటే స్పార్క్ మూమెంట్. వీళ్ళకి ఎలా కలిసి వస్తుంది అంటే స్టార్ట్ అవుతుంది, వీళ్ళకి వ్యాపారం స్టార్ట్ అవుతుంది. వ్యాపారం రంగంలో వీళ్ళు బాగా పొడుస్తారు. 7వ ఇంట్లో వీళ్ళకి సూర్యచంద్రుడు కలయిక ఉంది కాబట్టి కొత్త స్టార్ట్ అనేది, వ్యాపారం పెడితే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. చాలామందికి స్టార్ట్ అవ్వదు, ప్లాన్ ఉంటుంది స్టార్ట్ అవ్వదు. మీనరాశి వాళ్ళు ఇప్పుడు ప్లాన్ చేస్తే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఆ యోగం ఉంది. మంచి సమయం అండి ఇప్పుడు ఇది. భాద్రపదం నుంచి కార్తీకం వరకు అద్భుతమైన సమయం. ఎవరైనా ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడే మొదలు పెట్టండి. మొన్ననే మొదలైంది మనకు 21, 23 భాద్రపదం. మంచి సమయం. స్టార్ట్ వచ్చింది, బండి స్టార్ట్, ఇగ్నిషన్ స్టార్ట్ అయిన తర్వాత మీ పని ఏంటి? రేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా లేదా? మీరు స్టార్ట్ చేశారు, ముందుకు వెళ్ళాలి. నేను ఏం చేయగలనండి, మీరే కదా ముందుకు వెళ్ళాలి. స్టార్ట్ అయితే అయింది. కొంతమందికి స్టార్ట్ అవ్వదురా ఆయన, జాతకం బాగాలేక బండి స్టార్టే అవ్వదు. మీ పుణ్యం అనేది పెట్రోల్ లాంటిది. పుణ్యం ఉంటే బండిలో పెట్రోల్ వస్తుంది, పాపం ఉంటే పెట్రోలే రాలేదు, అసలు ఆనే చేయలేరు కదా. మీకు పుణ్యం ఉంది, పెట్రోల్ ఉంది, నువ్వు భయపడుతున్నావు ఆన్ చేయడానికి, ఆనే చేయట్లేదు. సరే కష్టపడి ఆన్ చేసావు, ముందుకు వెళ్ళట్లేదు, భయపడుతున్నావు. అమ్మా డబ్బులు మునిగిపోతే, డబ్బులు ఎందుకు మునుగుతావురా నాయన, ఇక్కడ దాకా వచ్చావు కదా, ఎల్లు. డౌట్ ఉంటే జాతకం చూపించుకో, అలా ఎల్లు. కార్తీకంలో నీ గమ్యం చేరుకుంటే డబ్బులు వస్తాయి, అంతే కదా. భాద్రపదం అంటే స్టార్ట్, ఇగ్నిషన్. డ్రైవింగ్ అనేది ఆశ్విజం, మన గమ్యం అనేది కార్తీకం. మీరు కావాలంటే బొమ్మలు కూడా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ ఇండికేషన్స్, ఆ బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు మీరు కార్తీకం తీసుకుంటే ఇలా మీకు ఒక సర్కిల్ వస్తుంది బొమ్మ. సర్కిల్ అంటే ఏంటి? ఒక స్టార్ట్ అని, 360 degrees కాదు, ఒక స్టార్ట్. మీకు ఆశ్విజం అంటే ఏంటి? గుర్రం. గుర్రం అంటే పరిగెత్తడం కదా. కార్తీకం అంటే ఇంకా శివుడే రిజల్ట్. సో బేసిక్గా ఇది స్టార్ట్ చేసేయండి. ఇంకోటి నేను ఏం చెప్పాను, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ టైం బాగాలేదు, మీరు స్టార్ట్ చేశారు, పోయారు, కోల్పోయారు, మంచిదే కదా, మీ పాపం కరిగిపోయింది. రేపు ఇంకా మిగిలేది పుణ్యమే కదా. మీరు ఆ పాపంని కూడా అలా హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారనుకో, ఇవాళ తక్కువ డబ్బులునే తక్కువలో అయిపోతుంది ఫెయిల్యూర్. రేపు బాగా డబ్బులు వచ్చిన తర్వాత పెట్టారనుకోండి, అప్పుడు ఏంది పరిస్థితి? ఇంత మోతాదులో పోతుంది. 1,00,000 రూపాయలు పోగొట్టుకోవడం కంటే 10,000 పోగొట్టుకోవడం బెటర్ కదా. ఇప్పటికిప్పుడే చేసేయండి. ఎప్పుడైనా వ్యాపారం డబ్బులు లేనప్పుడే చేయాలి. ఎందుకంటే చాలామందికి వ్యాపారాలు కలిసి రావు. చిన్న మోతాదులో పెట్టాలి, పోతే పోయింది, కథం అయిపోయింది, దరిద్రం కూడా వదిలిపోద్ది. బాగా ఉన్నప్పుడు పెట్టామనుకోండి, ఒక 60-70 లక్షలు పోయింది అనుకోండి, ఆడు తట్టుకోలేడా, కింద పడిపోతాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన బ్యూటీ పార్లర్ పెట్టాడండి, ఒక 50 లక్షలు పెట్టి. 50 లక్షలు 3 నెలలు నడవలేదు, మూసేశారు. 50 lakhs in 3 months గాన్. వాడు ఏమనుకున్నాడు అంటే పెట్టంగానే అందరూ వచ్చేస్తాడు అనుకున్నాడు. ఎవ్వడు రాలేదు, రాంగ్ లొకేషన్లో పెట్టాడు, ఎవ్వడికి తెలియదు. లోపల ఎక్కడ 3వ ఫ్లోర్లో ఉంది. ప్రమోషన్ చేయలేదు, మార్కెటింగ్ చేయలేదు, సర్వీస్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. 50 లక్షలు 3 monthsలో. వాడికి రాసుంది సరే, అంతే. ఎవరినో చూసి మనం చేతులు కాల్చుకోవద్దు. వాడేదో వ్యాపారం పెట్టేశాడు, ఇది మీ పని మీరు చేసుకోండి అంతే. మీ పాప పుణ్యాలు దేవుడు చూసుకుంటాడు. వాడేదో గొప్పవాడు కాదు, వ్యాపారం పెట్టి హిట్ అయిపోయాడు. వాడికి ఉందిరా యోగం నాయన, వాడేదో మంచి పనులు చేసుకున్నాడు,
ఆడ 10 మందికి అన్నదానాలు చేశాడు, 10 మందికి సేవలు చేశాడు, ఏందో చేశాడు పూర్వజన్మలో. నీకు ఏం తెలుసు? నీది నువ్వు చూసుకో. నేనైతే ఒకటే అడ్వైస్ చేస్తాను ఎవరికైనా, ఎప్పుడైనా పని మీద ఫోకస్ కాదు, మంచి మీద ఫోకస్ పెట్టండి. నీకు గనక వ్యాపారం పెట్టడం చేత కాకపోతే అన్నదానాలు, మంచిగా మాట్లాడాలు, ప్రజలకు సాయం చేయి. నువ్వు వ్యాపారం చేయకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ భూమి కొనేస్తావు, ఆ భూమి నీకు డబ్బులు పెడుతుంది. నీకు వ్యాపారం చేయలేకపోతే భయం ఉంటే డబ్బులని ఈఎంఐలు భూమి కొనుక్కొని ఆ భూమికి ఈఎంఐ కడుతూ ఉండు, ఒకరోజు అదే నీకు డబ్బు పెడుతుంది. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడండి, ₹1,00,000 పెట్టి భూమి కొన్నాడు. ఎంత? ఇవాళ 5 కోట్లు. అది గచ్చిబౌలిలో కొన్నాడు 20 years ముందు, 25 years ముందు. ₹1,00,000 పెట్టి కొంటే 5 కోట్లు అయిందండి. ఎవరికి తెలీదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు వాడు కొన్నట్టు. ఆ కొనేటప్పుడు నువ్వు పిచ్చోడురా అందరూ. హైటెక్ సిటీ నుంచి మొత్తం అడవే అండి. ఒక 20 years తర్వాత హైటెక్ సిటీ దాటితే మొత్తం అడిగి అక్కడ ఎవడు వస్తాడరా, ఎవడు సెటిల్ అవుతాడరా అనుకున్నాడు. వాడు వెళ్ళి గచ్చిబౌలిలో భూమి కొన్నాడు. ఇవాళ 5 crores అండి. అది మంచి పనులు చేశాడు. ఎప్పుడు ఏ పండగ ఉన్నా గుడికి వెళ్ళి అన్నదానం చేసేవాడు, స్వీట్లు ఇవన్నీ ఇచ్చేవాడు. దేవుడు చూడండి వాడికి ఏం చేయలేదు. ₹1,00,000 పెట్టి ఇవాళ 5 కోట్లు. మనం చెప్పండి, ఇవాళ ₹1,00,000 మొదలు పెడితే 5 కోట్లు అవుతుంది ఏ వ్యాపారంలో? అది మంచితనము, అన్నదానము. ఎవరిని ఏ రోజు వాడు తిట్టలేదు. సూర్య నమస్కారాలు, సంధ్యావందనము చేస్తాడు, 10 మందితో మంచిగా మాట్లాడతాడు. వాడు మంచి వాడికి లక్ష్మి అయింది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా మంచిని నమ్మండి. కష్టానికంటే మంచిని నమ్మితే బెటర్. 2 నమ్మితే సూపర్. మంచిని నమ్మండి. ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.